మంత్రులు వస్తున్నారు. అధిద్రోహం చేశాడు. ఏం జరిగింది మంత్రి వర్య? ఖజానా నుంచి కోశాగారం నుంచి బంగారు నాణాలు జంగమయ్య ఇచ్చారు స్వామి. ఎవరక్కడ? బసవన్నను పిలిపించండి. ఇప్పుడే తీసుకొచ్చింది మహారాజా. వస్తున్నారు మహారాజా. బసవన్న, ఏమిటి మీరు చేసిన పని? నేను మంత్రిని, సేనాధిపతిని అనేటటువంటి అహంతో నువ్వు ఏం చేశావో మాకు అన్ని తెలిసినదే. గమనించండి మహాప్రభు, మీ పలుకుల ములుకులు నా హృదయ కవాటాలను ముక్కలు చేయించున్నది, కానీ మీ అంతరార్థాన్ని నేను గ్రహించలేకున్నా. నేను సేనాధిపతిని అబద్ధమాడమని పలికితేవి కదా, మరి ఎవరికి అబద్ధమాడావు? ఖజానా అంతా ఖాళీ చేశావే, ఎందుకలా ఖాళీ చేశావు? నా ఖజానా ఎక్కడ? ఖజానా మొత్తం ఖాళీ చేసి నువ్వు చేసినటువంటి పని ఏమిటో మాకు అర్థం కావడం లేదు. ఏమంటిరి మహాప్రభు, నేను మీ ధనమును అపహరించుదయా? పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చింతనుండగా, ఆ పరమశివుని బంగారు మేరు పర్వతం నా అధీనంలో ఉండగా, అడిగిన కోరికలన్నీ తీర్చేటువంటి కల్పవృక్షము కామధేనువు నా చింత ఉండగా, నన్ను కనిపెట్టుకుంటూ ఉండగా, మీ ధనమును నేను ఎందుకు అపహరిస్తాను మహాప్రభు, నేనేమిటో మీరు ఎరుగుదురు. అయినను సింహం ఎక్కడైనా గడ్డి వేస్తున్నారు, ఏనుగు పిల్ల ఎక్కడైనా పందిపాలు తాగుతున్నా మహాప్రభు? చల్లని వెన్నెల కాంతిని స్వీకరించేటువంటి చకోర పక్షి ఎక్కడైనా ఆ యొక్క చీకటిని ఆస్వాదిస్తుందా మహాప్రభు? పాల సముద్రంలో విహరించేటువంటి ఆ యొక్క హంస ఎక్కడైనా మృగ నీటిలో, మరుగు నీటిలో ఆడలాడడానికి ఇష్టపడుతున్నా మహాప్రభు? శివభక్తుల సాంప్రదాయాన్ని ఎరిగినటువంటి మీరు, ఇన్నేళ్లుగా నా యొక్క వ్యక్తిత్వాన్ని ఎరిగినటువంటి మీరు, ఈ రోజున ఎవరో ఏదో నా పై వేసినటువంటి నెపాన్ని నిజమని నమ్మటం నాకు బహు దుఃఖముగా ఉన్నది మహాప్రభు. అయినను పరధనాన్ని ఆశించినటువంటి ఆశ చేసిన నేను ఇతరుల ధనాన్ని ఎలా తీసుకుంటాననుకుంటున్నారు మహాప్రభు? ఇది నాకు ఎంతో ఆయాసకరముగాను కడు విచిత్రముగాను ఉన్నది మహాప్రభు. మీ ధనమునే కనుక నేను ఆశించి ఉంటే మహాప్రభు, ఆ శివుడు నన్ను ఎట్లా మెచ్చును మహాప్రభు? నేను అపహరించాను, మీ ధనాన్ని అపహరించాలనేటువంటి నమ్మకము కనుక మీకుంటే తక్షణమే వెళ్ళి మీ కోశాగారంలో ఉన్నటువంటి ఆ యొక్క లెక్కల్ని సరిచూసుకోండి ఒకసారి. ఎవరక్కడ? మహారాజా, ఇక్కడ గాడి దగ్గర ఉన్నదానికంటే ఎక్కువగానే ఉన్నాయి లెక్కలు, సరిచూసదు మరండి. ఒకసారి And